చాలా ఎంత సంతోషం వేసింది అంటే అండి, 3వ పాయింట్ నేను ప్రిపేర్ అవుతున్నప్పుడు ఎంత గొప్ప దేవుడు నాకు అర్థమైందండి. ఇంకా ఇంకా ఆయన్ని స్తుతించాను నేను. మూడో పాయింట్ ఏంటో తెలుసా? శ్రమలలో దేవుడు నిన్ను నడిపిస్తాడు. అవునా? అసలు శ్రమలు ఎందుకు? దేవుడు ఉంటే మళ్ళీ ఆయనే వచ్చి మళ్ళీ నడిపించడం అని అనుకోవద్దు అని లాజిక్గా మాట్లాడొద్దు. శ్రమలలో దేవుడు మనల్ని నడిపిస్తాడంట. అదే అధ్యాయము 3వ అధ్యాయము 8వ వచనంలో చూసినట్లయితే, పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు నేను దిగి వచ్చి ఉన్నాను. ఎవరండి నేను అంటే అక్కడ యేసయ్య దేవుడు దిగొచ్చి ఉన్నాడంట. ఐ హ్యావ్ కమ్ డౌన్ టు డెలివర్ దెమ్ అవుట్ ఆఫ్ హ్యాండ్ ఆఫ్ ద ఈజిప్షియన్స్ అని అంటున్నాడండి. ఐ హ్యావ్ కమ్ డౌన్, ఐ హ్యావ్ కేమ్ డౌన్ అని చెప్తున్నారు. నేనే దిగి వచ్చాను. ఐ హ్యావ్ కేమ్ డౌన్. దేవుడు వారిని ఆ దేశానికి నడిపించడానికి దేవుడు దిగొచ్చారంటండి వాళ్ళ ప్రజల కోసం. ఎంత గొప్ప దేవుడో కదా. ఆ వాక్యాన్ని మరొకసారి చదవండి, ధైర్యం వస్తుందండి. పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. ఐ హ్యావ్ కేమ్ డౌన్ టు డెలివర్. ఎంత గొప్ప దేవుడండి. ఎలాగ నడిపించాడో తెలుసా? ఎలాగ నడిపించాడు? మీరు వెళ్ళండి ఆ దేశానికి, పాలు తేనెలు ప్రవహించే దేశం. ఆ దేశం గొప్ప విశాలంగా ఉంటుంది, నేను విడిపించాను కదా అనలేదు. ఆ ప్రాంతం నుంచి ఆ దేశానికి వెళ్ళేటప్పుడు ఈ మధ్యలో దేవుడు వారిని నడిపించాడంట. 13వ అధ్యాయం 21వ వచనంలో, వారు పగలు ప్రయాణం చేయనట్లుగా యెహోవా, 13వ అధ్యాయం 21వ వచనం, వారు పగలు ప్రయాణం చేయనట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభంలోను వారిని ఎలుగునిచ్చుటకు రాత్రివేళ అగ్నిస్తంభంలో నుండి వారికి ముందుగా నడుచుచూ వచ్చెను. ఎంత గొప్ప దేవుడండి మన దేవుడు. మన శ్రమలలో అంట మనల్ని నడిపిస్తాడంట. నువ్వు ఈ ప్రాంతం నుంచి ఆ ప్రాంతానికి ఒక ఆశీర్వాదానికి వెళ్తున్నప్పుడు నువ్వు వెళ్ళిపో, నేను ఉన్నానుగా, నీకు ఇస్తానని చెప్పానుగా, నువ్వు వెళ్ళిపో అని అనట్లా. నేను ఈ మధ్యలో ప్లేస్లో, ఈ మధ్య ప్రాంతంలో నేను నీతో ఉండి నడిపిస్తానంటున్నాడు. నువ్వు ఈ కష్టాల్లో బాధలో నిలబడుతున్నావు చూడు, విశ్వాసంలో ధైర్యంగా ఉంటున్నావు చూడు, బ్రతుకుతున్నావు చూడు, నీలో జీవం ఉంది చూడు, అదే అండి దేవుడు నడిపించడం అంటే. నీలో ధైర్యం ఉంది చూడు, ఎప్పటికైనా ఆ కార్యం జరుగుతుందిలే, ఎప్పటికైనా దేవుడు చేస్తాడులే అని నువ్వు నిలబడగలుగుతున్నావు చూడు, ఆహారాన్ని తీసుకోగలుగుతున్నావు చూడు, కన్నీరు కారుస్తూ అయినా నువ్వు ఆరోగ్యంగా ఉంటున్నావు చూడు, అదేనండి దేవుడు నిలబెట్టడం అంటే. అదేనండి ఆ నిలబెడుతున్నాడు దేవుడు అంటే అర్థం ఏంటో తెలుసా? నిన్ను ఆ యొక్క స్థితి నుంచి ఆశీర్వాదం కోసం నడిపిస్తున్నాడని అదే ఒక పెద్ద సూచన అండి. అంత గొప్ప దేవుడండి. ఐ హ్యావ్ కేమ్ డౌన్, నేనే దిగి వచ్చాను టు డెలివర్ దెమ్, నేను వారిని విడిపించడానికి నేను దిగి వచ్చాను. ఎంత గొప్ప దేవుణ్ణి నువ్వు నేను కలిగి ఉన్నామండి. ఎందుకండి బాధపడతావు? నీ కష్టం, నీ బాధ, నీ దుఃఖం దేవునికి తెలుసు అండి. దేవుడు చూస్తున్నాడు అండి. ఎంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నాను తెలుసా? వదిలేయట్లేదంట. మనం అంటాం, అరే నువ్వు అక్కడికి వెళ్ళి తీసుకురాపో, నేను అక్కడ ఉన్నాను అని ఎవరికన్నా పిల్లలకి చెప్తాం, పెద్దవాళ్ళకి చెప్తాం. కానీ మనం కొన్నిసార్లు వాళ్ళతో వెళ్ళలేం కదా. కానీ ఒక స్థితి నుంచి ఒక బాధ నుంచి సంతోషకరమైన స్థితికి తీసుకెళ్ళడానికి మధ్యలో దేవుడు నడిపిస్తాడంట. ఐ హ్యావ్ కేమ్ డౌన్. ఎంత ధైర్యం వచ్చిందా అండి నాకు ఈ మాట వింటున్నప్పుడు. ఎంత గొప్ప దేవుడువో ప్రభా నువ్వు. ఆ యొక్క కార్యక్రమాన్ని నువ్వు ఎవరైతే చూస్తున్నారో ధైర్యం తెచ్చుకో. దేవుడు నిన్ను నడిపిస్తున్నాడని ధైర్యం తెచ్చుకో. వాళ్ళు 430 సంవత్సరాల్లో మొరపెట్టారు. నువ్వు 4 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాల నుంచి ఒక విషయం కోసం మొరపెడుతున్నావు చూడు, కానీ కార్యం జరగకపోయినా నువ్వు నిలబడుతున్నావు చూడు, ఆహారాన్ని తీసుకుంటున్నావు, సంతోషంగా నీ కార్యక్రమాలు చేసుకుంటున్నావు, డ్యూటీకి వెళ్తున్నావు, ధైర్యంగా ఉన్నావు చూడు, ఇంకా నీలో జీవం ఉంది చూడు. ఎందుకో తెలుసా? దేవుడు నిన్ను సిద్ధపరుస్తున్నాడు కాబట్టి నువ్వు ఆ విధంగా ఉన్నావు. నన్ను సిద్ధపరుస్తున్నాడు కాబట్టి నువ్వు ఆ విధంగా ఉన్నావు. దేవుడే నీ యొక్క శ్రమలలో నిన్ను నడిపిస్తాడండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నువ్వు ధైర్యంగా ఉన్నావంటే శ్రమల్లో ప్రభా అని బాధపడతావు, కన్నీరు గారుస్తావు, మళ్ళీ నువ్వు లేచి నీ పని నువ్వు చేసుకుంటావు. అదే అండి దేవుడు నడిపింపు అంటే. వారికి ముందుగా నడిచాడంట. పగలు మేఘస్తంభంలాగా, రాత్రి అగ్నిస్తంభంలాగా. ఎంత గొప్ప దేవుడండి. నీ కోసం, శ్రమల్లో ఉన్న నీ కోసం దేవుడు నీతో ఉండి నిన్ను నడిపిస్తున్నాడు. ఎందుకో తెలుసా? ఆ నడిపించడం అంటేనే ఒక గొప్ప ఆశీర్వాదం అండి. ఏంటో తెలుసా? నిన్ను ఆశీర్వాదం కోసం దేవుడు సిద్ధపరుస్తున్నాడు, నిన్ను తీసుకెళ్తున్నాడు, ఆయనతో పాటు నడిపించి నిన్ను తీసుకెళ్తున్నాడని అర్థం. ఇదండి మన దేవుడి యొక్క శక్తి. ఇప్పుడు చెప్తావా నువ్వు,
నాతో పాటు నా కష్టాలు, నా బాధలు, నా దుఃఖము నా దేవునికి తెలుసు అని నువ్వు ఇప్పుడు చెప్తావా అండి? మరి ఒకసారి చెప్దామా అండి? నా కష్టము, నా బాధ, నా దుఃఖము నా దేవునికి తెలుసు. ధైర్యం తెచ్చుకో, ధైర్యం తెచ్చుకో. నిన్ను దేవుడు విడిపిస్తాడు, నీ కన్నిటిని సంతోషంగా మారుస్తాడు. శ్రమలో ఆయనే నిన్ను నడిపిస్తాడు. ఎంత గొప్ప భాగ్యం అండి మనది, ఎంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నామండి. ఎందుకంటే ఇంకా బాధపడ్డాం, ఎందుకండి బాధపడ్డాం? కార్యం జరగట్లేదా? దేవుడు ప్లాన్ చేస్తున్నాడని గుర్తుపెట్టుకో. ఆ యొక్క కన్నీరు కారుస్తున్నావా? దిగుల్లో ఇరుకుగా ఉండి దేవుడు విశాలమైన స్థలానికి తీసుకెళ్తాడని గుర్తుపెట్టుకో. అంతేకాదు, శ్రమలలో నువ్వు ఒక్కదానివే లేవు. అబ్బో నాకే ఈ సమస్యలన్నీ వచ్చేసి నాకే నేనే భరించేస్తున్నాను అని అనుకోవద్దు. ఆయనే నిన్ను నడిపించకపోతే నువ్వు ఇప్పుడు దాకా బ్రతుకుండేదానివి కాదు. ఆయనే నిన్ను చూసుకోకపోతే నువ్వు ఇప్పుడు దాకా ఆరోగ్యంగా ఉండేదానివి కాదు. అది గుర్తుపెట్టుకొని దేవుడే కదా నన్ను నడిపిస్తున్నాడు, ఆయన తప్పకుండా ఆ ప్రజల్ని ఎలా అయితే ముందుండి నడిపించారో నన్ను కూడా ఆ యొక్క ఆశీర్వాదాన్ని కోసం సిద్ధపరుస్తాడు అని ఆ వాక్యాన్ని మరలా మరలా నీకు నువ్వు సొంతం చేసుకోండి. నిర్గమాకాండం 3:8 ఐగుప్తులో నుంచి నేను విడిపిస్తాను, విశాలమైన మంచి స్థలానికి నేను తీసుకువెళ్తాను, నేను ఆ యొక్క ఆశీర్వాదంలోనికి, ఆ దేశంలోనికి వారితో పాటు నేను నడుస్తాను, వారితో పాటు నడుస్తాను, వారితో పాటు వెళ్తాను. నేనే దిగి వచ్చాను. ఐ హ్యావ్ కేమ్ డౌన్ టు డెలివర్ దెమ్. ఎంత గొప్ప దేవుడండి మన దేవుడు. ధైర్యం తెచ్చుకో. ప్రార్థన చేద్దామండి. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, పరిశుద్ధాత్మ దేవా, యేసయ్య మాతో మాట్లాడిన దేవా, ఇప్పటి వరకు మా యొక్క కన్నీరుని, దుఃఖాన్ని, బాధని మాత్రమే చూసామేమో, ఇప్పుడు నీ శక్తిని మేము చూస్తున్నామయ్యా. నువ్వు విడుదలిస్తావని మేము నమ్ముతున్నాం ప్రభా. మా కన్నిటిని సంతోషంగా మారుస్తావని మేము చెప్తున్నాం తండ్రి. యేసయ్య ఆశ్చర్యకరుడా ప్రభా, కష్టాలలో నువ్వే మా కోసం దిగి వస్తానన్నావయ్యా. ఎంత గొప్ప ప్రేమయ్యా, ఎంత గొప్ప కాపుదలయ్యా. సర్వశక్తిమంతుడ, కార్యాన్ని జరిగించుకోనండి. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ఎవరైతే కష్టాలు, బాధలు, కన్నీరుతో ప్రభా విసిగిపోయి ఉన్నారో ప్రభా తండ్రి, కన్నీరు కారుస్తూ ఉన్నారో తండ్రి, వారిలో ఒక ధైర్యాన్ని పుట్టించండి అయ్యా. నా దేవుడు నన్ను విడిచిపెట్టలేదు, ఇప్పటిదాకా ఆ సమస్యగా ఉన్నా కూడా నేను ఈ విధంగా బ్రతికి ఉన్నానంటే అది దేవుడు కార్యమే. అంటే దేవుడు నన్ను నడిపిస్తున్నాడు కాబట్టి నేను ధైర్యంగా నిలబడాలి, నేను శక్తితో నిలబడాలి, నేను నీ యొక్క కృపలో నేను వర్ధిల్లాలి ప్రభా, నన్ను సిద్ధపరచు ప్రభా అని ప్రార్థన చేసుకొని బహుధైర్యంగా నాకు దేవుడు తోడే ఉన్నాడన్న ధైర్యాన్ని వారికి కలగచేయి ప్రభా. నువ్వే సహాయం దయచేయండి. మాతో మా అందరితో మాట్లాడి సర్వశక్తిమంతుడా, నువ్వు నిలబెట్టిన విధానాన్ని బట్టి వందనాలు, నీ శక్తితో నింపుతున్న విధానాన్ని బట్టి వందనాలు. ఇంకా ప్రభా ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరిని బలపరచు దేవా, నీ కృపలో వర్ధిల్లింప చేయదేవా. నీ శక్తిని అనుగ్రహించి నీ నామాన్ని ఘనపరుచుకొని నీ కృపా రెక్కల క్రింద భద్రపరచయ్యా. యేసయ్యా ప్రతి ఒక్కరిలో ధైర్యాన్ని దయచేసి ప్రతిదీ నా దేవుడు చూస్తున్నాడన్న నమ్మకాన్ని, విశ్వాసాన్ని, నిరీక్షణని కలిగించి ప్రభా నువ్వే కాచి కాపాడగలరని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఇప్పుడు చెప్పగలరా అండి సంతోషంగా? నా బాధను, నా దుఃఖాన్ని, నా యొక్క కన్నిటిని యేసయ్య చూస్తున్నారు. ఆమెన్. ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షించిన మీ అందరికీ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున శుభములు. నిజంగా ఈ యొక్క కార్యక్రమం ద్వారా దేవుడు మీతో మాట్లాడి ఉన్నట్లయితే, ఈ యొక్క కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ యొక్క బంధువులకు, స్నేహితులకు పరిచయం చేయండి. ఈ కార్యక్రమాన్ని గురించి ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్, ఆమెన్. Isina